ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై కేటీఆర్ ఎక్స్ వేదికగా తీవ్ర విమర్శలు గుప్పించారు. అబద్ధపు హామీలు, గారడీ గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తామే కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ తన గోసను వెళ్లగక్కితే అక్రమ కేసులు పేరిట వేధిస్తారా అని ప్రశ్నించారు కేటీఆర్. దేశానికి అన్నం పెట్టే రైతుపై అక్రమంగా కేసు బనాయించడం దుర్మార్గమైన చర్య కాదు, సీఎం దిగజారుడుతనానికి కూడా ఇది నిదర్శనమని ఆరోపించారు. ఇందిరమ్మ రాజ్యంలో బస్తా యూరియాకు దిక్కులేక అల్లాడుతున్న అన్నదాతలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? రాజ్యాంగాన్ని పట్టుకుని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీ సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు మాజీ మంత్రి కేటీఆర్. రైట్, ఇక కేటీఆర్ చేసిన ట్వీట్ ను మనం ఐ న్యూస్ స్క్రీన్ పై చూస్తున్నాం. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికు తెలియదా అంటూ ట్వీట్ చేశారు. అబద్ధపు హామీలు, గారడీ గ్యారంటీలను నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేసిన పాపానికి తమ చెప్పుతో తాము కొట్టుకునే దుస్థితి వచ్చిందని ఎల్లారెడ్డిపేట మండల కేంద్రానికి చెందిన రైతు లక్ష్మణ్ యాదవ్ తన గోసను వెళ్లగక్కితే అక్రమ కేసుల పేరిట వేధిస్తారా అంటూ రాసుకొచ్చారు. యూరియా దొరక్క కళ్ల ముందే పంట ఎండిపోవడంతో ఆక్రోశంలో మాట్లాడిన రైతుపై కక్షగట్టి అర్ధరాత్రి నుంచి పోలీసులు అతని ఇంటిపైకి పంపి రైతు లక్ష్మణ్ను అతని కుటుంబ సభ్యులను భయభ్రాంతులకు గురి చేస్తారా? ఇది ప్రజాస్వామ్యమేనా అంటూ ప్రశ్నించారు కేటీఆర్. దేశానికి అన్నం పెట్టే రైతుపై ఈ రకంగా అక్రమంగా కేసు బనాయించడం దుర్మార్గమైన చర్యే కాదు, ఇది సీఎం దిగజారుడుతనానికి నిదర్శనమన్నారు. ఇందిరమ్మ రాజ్యంలో బస్తా యూరియాకు దిక్కులేక అల్లాడుతున్న అన్నదాతలకు కనీసం నిరసన తెలిపే హక్కు కూడా లేదా? రాజ్యాంగాన్ని పట్టుకుని ఫోజులు కొట్టే రాహుల్ గాంధీ ఈ విషయంపై సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు కేటీఆర్. ప్రజాస్వామ్యంలో నిరసన తెలపడం రాజ్యాంగం కల్పించిన హక్కు అనే విషయం అదే రాజ్యాంగంపై ముఖ్యమంత్రిగా ప్రమాణం చేసిన రేవంత్ రెడ్డికి తెలియదా అంటూ చురకలంటించారు కేటీఆర్. రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు చెప్పుతో కొట్టుకుంటున్నాం. మేము రైతులు అందరం చెప్పుతో కొట్టుకుంటున్నాం. ఆ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిందంటే మొత్తం రైతులు నాశనం చేసి పాడైనావు. మళ్ళా మొగం పెట్టి తప్పావు, సూర్యుడు ఇంకోసారి మళ్ళా కారు కూడా తప్పది. నేను ఒక 5 ఎకరాల సేను నాటేసిన సార్. ఇప్పటి వరకు నాకు ఒక 2 యూరియా బస్తాలు దొరికినాయి. 3 సార్లు 3 లోడ్లు వచ్చినాయి. 3 లోడ్లు దించినప్పుడల్లా 220 బస్తాలు దించారు. ఆ లైన్లో నిలబడితే ఒక బస్తా దొరికింది. 6 ఎకరాల సేనుకు 3 బస్తాలు ఎలా వెళ్ళాలి చల్లలేకపోయినా చాలా ఇబ్బంది అయిపోయింది. నిన్న ఊరి వచ్చిందని చెప్పేసి 220 బస్సులు వచ్చినాయి. 220 బస్తాలు కర్ర బస్తాలు వేరే ఊరికి పోతున్నాయి అని చెప్పి తెలిసింది. తెలిపి నేను ఒక లారీ ముందర నిలబడ్డా. ఒక రైతుల కోసమే నేను కొట్లాడినా, మాకు ఊరియా కావాలి అని చెప్పేసి, మా పంటలు అన్ని నష్టమైపోతున్నాయని చెప్పేసి నేను రైతుల కోసమే మాట్లాడినా. నేను ఏ పార్టీతో నాకు సంబంధం లేదు. ఇవాళ నా ఇంటికి పోలీసు వాళ్ళు నేను మాట్లాడిన దానికి, ఊరియా కోసం నేను మాట్లాడిన దానికి, రైతుల కోసం మాట్లాడిన దానికి నన్ను అరెస్ట్ చేద్దామని చెప్పేసి ఇవాళ నా ఇంటికి కానిస్టేబుల్ ఇట్లా పోలీసులు వచ్చారు. రేవంత్ రెడ్డి గారు మీ దండం, మీ ఓటు వేసినందుకు